పూరా లోకల్. సో ఇకపోతే రేపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏమనిపిస్తుంది? ఇప్పటికే పార్టీలు కూడా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఎవరు గెలిస్తే బాగుంటది అనిపిస్తుంది? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ పక్క నవీన్ యాదవ్ గెలుస్తారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్? కాంగ్రెస్ నవీన్ యాదవ్ రెండు గెలవాలి. ఎందుకే నవీన్ యాదవ్ అంటున్నారు మరి? మా పిల్లగాడు ఆయన, మా బిడ్డ బస్తీకి అంతా కూడా చేసింది వాళ్ళ తండ్రే ఈ బస్తీకి. ఎందుకంటే తండ్రి నుంచి కొడుకు, తండ్రి నిలబడలేదు కాబట్టి కొడుకు నిలబడ్డాడు కాబట్టి ఆయన చేసిన మంచి పనులన్నీ ఈయన కూడా చేస్తాడని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఆయన వస్తాడని. ఎప్పుడు చేశారు? ఇప్పుడు వచ్చి ఆయన ఒకసారి కూడా అధికారంలోకి రాలేదు. అధికారం రాకపోయినా ఆయన సొంత ప్రాపర్టీతో చేస్తాడని. ఏ పని చేసినా సరే సొంత ప్రాపర్టీతోనే చేస్తాడు. అధికారంలో ఉన్న వాళ్ళే కూడా యాదగిరి నగర్కి ఏమి చేసిన వాళ్ళు లేరు. అది అధికారంలో ఉన్న మా ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు ఇది కావాలని మేము వెళ్ళలేదు, ఆయన మాకు రాలేదు. మేము ఏదైనా అధికారం లేకపోయినా ఉన్నా శ్రీశైలం మన దగ్గరికి వెళ్తాం, మాకు ఆయననే చేస్తాడు. ఏది చేస్తాడు ఆయనే చేస్తాడు. ఇక్కడికి వచ్చి మేము 36 సంవత్సరాలు అయింది బస్తీలోకి వచ్చి. మాకు ఆయన తప్ప రెండో రాజకీయ నాయకుడు మాకు తెలియదు. వస్తారు వెళ్తుంటారు, అది వాళ్ళ ఇష్టం. అది ఎన్నో క్యాన్వాసింగ్లు వస్తుంటాయి, వెళ్తుంటారు, నెగ్గుతుంటారు. నెగ్గిన ఎమ్మెల్యే ఎవరో కూడా మా ఆయన దగ్గరికి మేము వెళ్ళలేదు ఇంతవరకు కూడా. రాజకీయంలో మేము వెళ్ళేది మాట శ్రీశైలం మన దగ్గరికి. వెళ్ళిన ఎమ్మటే చేస్తాడు ఆయన. వెళ్ళారు అంటే మేము వచ్చామంటే ఎమ్మటే లోపలికి రండి అని పిలిపించి కూర్చోబెట్టి ఏం కావాలనేసి ఎమ్మటే సెటిల్మెంట్ చేసి, అది ఇంటి విషయమా బయట విషయం ఏదైనా సరే అక్కడికి వెళ్తే అయ్యే పైన ఆయన చేస్తాడు. లేదంటే ఆయన మనుషులు పంపించి సాల్వ్ చేసి పంపిస్తాడు. మాకేం మేము చెప్తాను కదా, ఆయనకు మేము ఆశించలేదు. మా గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఏది ఆశించలేదు ఇప్పటి వరకు. మాకు ఏ మంచి అయినా ఏదైనా కష్టమైనా మేము ఈయన దగ్గరికే వెళ్తాం. మా గవర్నమెంట్ 3 సార్లు రాని 4 సార్లు రాని ఆయన ఏ ప్రసారానికి వెళ్ళేటప్పుడు కనిపించటమే తప్ప మాకు ఏరే సంబంధం ఆయనకు లేదు. మాకు గ్రౌండ్లోకి వచ్చింది లేదు. ఆయన మాకు ఇది చేశాను, ఈ బస్తీకి ఇది చేశాను అన్నది కూడా లేదు. అవన్నీ మనకు తెలియదు. ఇంకా వచ్చి వెళ్ళిపోయిందంట. మేము చూడలేదు కూడా. లేదు మాతో మాట్లాడలేదు, మేము చూసింది కూడా లేదు. వచ్చి వెళ్ళారు అని తర్వాత తెలిసింది అంతే. ఎవరైనా ఏదైనా సౌండ్ వస్తే బయట నుంచి చూస్తాం. అది మన అనుకుంటే ఈ కాంగ్రెస్ వచ్చినా నవీన్ యాదవ్ వచ్చినా మేము కిందకు వస్తాం. వేరే పార్టీలు ఏదైనా మేము కింద కూడా రావు. మరి ఈ రోజు బీజేపీ వస్తుంది, పాదయాత్ర చేస్తున్నారు. ఇష్టం అమ్మ, చేసుకోవాలి. పబ్లిక్ చెప్తున్నాం కదా, వాళ్ళ ఇష్టం చేసుకుని వెళ్ళటమే. ఇది రోడ్డు, ఇది అందరికీ హక్కు ఉంది, అందరూ పోవచ్చు. మన అవసరం ఉంటే మనం వస్తాం. మన ఏరియాలో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టుంది బీజేపీ. ఏం లేదు, కాంగ్రెస్ మించింది ఏది లేదు ఇక్కడ. కాంగ్రెస్ మించింది ఏది లేదు. జనం అడ్డ మీద కూలోళ్ళమ్మా. ఎవరి రూపాయిస్తే వాళ్ళు వెనకాల వస్తూనే ఉంటారు వాళ్ళు. మేము ఈ నవీన్ యాదవ్తో మేము ప్రేమతో అభిమానంతో తిరుగుతున్నాం. మేము పైసలకు ఆశించి కాదు. వాళ్ళందరూ ఏముంది, లేబర్, అడ్డ మీద లేబర్. 500 ఇస్తామంటే ఎవరన్నా వస్తారు, మధ్యలో నుంచి వస్తారు, బిర్యానీ ప్యాకెట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఈయన దగ్గర అది కాదు. 24 గంటల అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా సరే ఆయన వచ్చాడు అంటే నిద్రలో ఉన్న వాళ్ళు అయినా సరే లేచి వస్తాం. అటువంటి ప్రజలు లేరు యాదగిరి నగర్లో. బయట విషయం మాకైతే తెలియదు. యాదగిరి నగర్లో ఏ చంటి పిల్లగాడు నువ్వు అడిగినా సరే కొత్తగా వచ్చిన అత్తింటి కోడలు కూడా నవీన్ యాదవ్ అన్న రావాలి అంటారు.